ప్రతిపక్ష పార్టీ వైసీపీపై మంత్రి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తానే దొంగతనం చేసి ఎవరో చేసినట్టుగా నయావాచక రాజకీయాలకు తెరతీసిందని ఆరోపించారు. నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ఘటన గురించి వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బయటపెట్టినట్టుగా ఆయన తెలిపారు. నంద్యాలలోని వైఎస్ఆర్ విగ్రహం తల ధ్వంసం చేసిన వ్యవహారంలో వైసీపీ కుట్రలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్ల ద్వారా వైసీపీ డ్రామా పక్కాగా రుజువైందని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది వైసీపీ కార్యకర్త జమలయ్య అని పోలీసులు నిర్ధారించారని ఆ విషయాన్ని నారా లోకేష్ పేర్కొన్నారు. 2018 నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, నంద్యాల వార్డ్ కౌన్సిలర్, వైసీపీ నేత పున్నా శేషయ్యకు నిందితుడు జమలయ్య అనుచరుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయ కార్యకలాపాలలో సుదీర్ఘ కాలంగా క్రియాశీలకంగా ఉన్న జమలయ్య 2022లో అప్పటి పాలకుల సిఫార్సులతో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ గా ఆయన భార్యని పనిచేశారు అని తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యవహారంలో ఇతర పార్టీల ప్రమేయం ఏమీ లేదని, ఈ ఘటనతో నేరుగా నిందితుడు జమలయ్య పాల్గొన్నట్టుగా పోలీసులు తేల్చి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. సీసీ కెమెరాల వీడియోలతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఈ కుట్ర ఇతరుల భాగస్వామ్యంపై దర్యాప్తు చేసినట్టుగా అధికారులు స్పష్టం చేశారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ముందుగానే ఈ కుట్రకు పాల్పడ్డారా అన్న అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారాలు చేసిన, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ప్రయత్నాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో వేదికగా వైసీపీ తీరును మంత్రి తప్పుబట్టారు. గతంలో గులకరాయి, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్నాటక సూత్రధారి జగన్ అని ఎద్దేవా చేశారు. జనం చీకొట్టినా ఇంకా మారలేదని దుయ్యబట్టారు.